సో చాలామంది స్టూడెంట్స్ నేను జేఎన్టీయూహెచ్ స్టూడెంట్స్ అని నేను చెప్పను, ఏ యూనివర్సిటీ స్టూడెంట్స్ అయినా. కాకపోతే ఎక్కువగా తెలంగాణలో ఇంజనీరింగ్ కానీ ఫార్మసీ కానీ చేరే స్టూడెంట్స్లో ఎక్కువ శాతం జేఎన్టీయూహెచ్ కాలేజెస్ అఫిలియేటెడే కానివ్వండి, అటానమస్ కాలేజీలే కానివ్వండి ఉండటం వల్ల సో కొన్ని కాలేజీలు చేసే పనికి ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్ట్రగుల్ అవుతున్నారు. కాబట్టి వీళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. సో అది ఏంటి రోజు మనం డిస్కస్ చేసేది. సో ఇంతకు దానివల్ల మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా, సో దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం అనమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. అయితే ఇక టాపిక్లో వెళ్తే ఏంట్రా బాబు అంటే, మీకు రకరకాల వీడియోలు చేశాను, ఒకదానికొకటి కనెక్టివిటీ ఉంటుంది. నిన్న కూడా ఒకటి చేశాను, ఏంటంటే హాఫ్ క్రెడిట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఈ 160 క్రెడిట్స్కి 80 క్రెడిట్స్ తెచ్చుకుంటే సరిపోద్ది, మేము సర్టిఫికేట్ ఒకటి ఇస్తామని చెప్పేసి. సో అయితే దానికి సంబంధించిన 2 వీడియోలు కూడా నేను చేశాను. ఐకార్డ్లో కానీ ఎన్కార్డ్లో ఉంటే చూడండి, ఈ ఛానల్ ఉంటుంది. మరి అసలు దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేద్దామని ప్రభుత్వం వాళ్ళు అనుకున్నారు, సో ఇదంతా ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు స్టూడెంట్ చదవలేక 160 క్రెడిట్స్ తెచ్చుకోలేక వీళ్ళు ఈ హాఫ్ క్రెడిట్ సిస్టమ్కి సర్టిఫికేట్ ఇద్దాం అనుకుంటున్నారా? మరి అలా ఆలోచించినట్టయితే ఇంతకుముందు 180 క్రెడిట్స్ పైనే ఉండేవి ఒకప్పుడు. మరి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఈవెన్ డల్లర్స్ కూడా అవి తెచ్చుకొని ఏ గ్రేస్ మార్క్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ లేకుండా హెవీ సిలబస్, హెవీ మిడ్స్ ఇవన్నీ ఉన్నప్పుడు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మరి దాని గురించి అంటే దాని గురించి కాదు. అలాగే డిప్లొమాకి ఇచ్చారు ఒక సర్టిఫికెట్, మరి దానికి ఎందుకు ఇచ్చారు? తోటి విద్యార్థులు తెచ్చుకోవట్లేదా? సో దాని గురించి కూడా కాదు. పోనీ ఏదో ఓట్ల కోసం ఈ సర్టిఫికేట్ ఇస్తున్నారా అంటే అది కూడా కాదు. పోనీ జాబ్ గురించి లేకపోతే హయ్యర్ స్టడీ గురించి ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది అని అనుకున్నామంటే నిన్న వీడియో చూడండి, దాంట్లో మీకు అర్థమై ఉంటుంది. దాని గురించి అవుతుందో కాదో మీకు తెలియాలి. ఇప్పుడు ఆ వీడియో చూస్తే కానీ అది అర్థం కాదు. సో అదే అంటే అది కూడా కాదు. మరి ఎందుకు వీళ్ళు ఈ డిసిషన్ తీసుకున్నారు? సో ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. కౌన్సిలింగ్లో స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు కన్వీనర్ కోటాలో, మేనేజ్మెంట్లో స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. ఈ మేనేజ్మెంట్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా కొంతమంది చివరిలో స్పాట్ అడ్మిషన్ ద్వారా జాయిన్ అయిపోతున్నారు. అయితే ఈ కన్వీనర్ కోటాలో అది స్పాట్ అడ్మిషన్ అయినా లేకపోతే కౌన్సిలింగ్లో వెళ్ళి కన్వీనర్ కోటా తెచ్చుకున్నా అయినా ఎలిజిబిలిటీ ఉంటే వీళ్ళందరికీ కూడా రీఎంబర్స్మెంట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. రీఎంబర్స్మెంట్ అనేది ఎవరికి ఇస్తున్నారు? స్టూడెంట్కి ఇస్తున్నారు. కానీ అది స్టూడెంట్ అకౌంట్లో పడుతుందా? ఆంధ్ర సంగతి పక్కనెట్టేసేయండి, ఇప్పుడు అది కూడా మారిపోయింది అనుకోండి. డైరెక్ట్గా కాలేజీల వాళ్ళ అకౌంట్స్లోకి ఈ రీఎంబర్స్మెంట్ నిధులు అనేవి వెళ్తాయి. అయితే ఇప్పుడు ఖజానా ఖాళీ అయింది ప్రభుత్వంలో. అప్పుడు మరి కాలేజీ అకౌంట్లకు వేయాలంటే డబ్బులు ఉండాలిగా. 2023 వేసుకుందాం, పడలేదు అనుకుందాం. సరే 2024 కూడా పడలేదు అనుకుందాం, 2025 కూడా ఇంతవరకు పడలేదు అనుకుందాం. మరి కాలేజీలు వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు మేము వడ్డీలకి తెచ్చి కాలేజీలు నడుపుతున్నాము, మరి స్టాఫ్కి శాలరీస్ ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? స్టాఫ్ శాలరీ తేలేము. ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి ల్యాబులు మారుస్తుంటారు, ఆ ల్యాబులు తీసుకురావాలి. ఇన్స్పెక్షన్లు వగైరా ఏదైనా ఉంటే, ఇప్పుడు ఉంటే లేవనుకోండి, ఉంటే మళ్ళీ వాటికి పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి. మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి, బస్సులు నడపాలి, మళ్ళీ ఫ్రీగా ఇవ్వంది ఎవరో రారు. మరి అట్లాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ప్రభుత్వం మీద ఒత్తిడి తేలేరు. ఇక ఒత్తిడి పెట్టేది ఎవరి మీద? ఎవరైతే స్టూడెంట్ వాళ్ళ కాలేజీలో చదువుతున్నాడో వాళ్ళ మీద ఈ ఒత్తిడి అనేది, ప్రెషర్ అనేది పెడతారు. ప్రెషర్ అనేది పెడితే ఇప్పుడు చదువు అయిపోతుంది. సరే, సో ఫైనల్ ఇయర్ వరకు ఓకే, ఫైనల్ ఇయర్ అయిపోయిందో చదువు అయిపోతుంది. రీఎంబర్స్మెంట్ అప్పుడు కూడా పడలా, అతని కింద రావాల్సింది. మరి అప్పుడు సర్టిఫికెట్లు ఇస్తారా? ఇవ్వరు కదా.
మీరు డబ్బులు కట్టండి బాబు ఫీజు, మేము ఇప్పుడు మీకు సర్టిఫికెట్లు ఇస్తామని చెప్తే కట్టగలిగినోడు అనుకోండి కట్టేస్తాడు. సో అలా కట్టిన వాళ్ళకి ఆంధ్రాలో అయితే ఈ మొత్తం డీటెయిల్స్ తీసుకుంటున్నారు, ఇటు అవి కూడా తీసుకోరు. ఇక ఈ పడిన తర్వాత కూడా పడినాయి అని కూడా చెప్పరు. ఆ డబ్బులు స్వాహానే, మీరు రీఎంబర్స్మెంట్ ద్వారా జాయిన్ అయినా ఇక ఇట్లా కట్టుకొని తీసుకోవడం. మరి కట్టలేనుడి పరిస్థితి ఏంటి? పాస్ అయిపోయాడు, అదే వీళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వరు. సంవత్సరం అవుతుందా, 2 సంవత్సరాలు అవుతుందా? అన్ని కాలేజీలు కాదు, కొన్ని కాలేజీలు. మరి 2 సంవత్సరాలు అట్లా సర్టిఫికెట్ల కోసం పెట్టుకుంటే వాడు అంత కష్టపడి చదివి పాస్ అయినా కూడా అక్కడ కెరీర్ ఆపర్చునిటీస్ పోతున్నాయి. సంవత్సరం దాటి 2 సంవత్సరాలు దాటిందంటే కెరీర్ గ్యాప్ అయిపోతుంది, వాడికి ఫ్రెషర్ పీరియడ్ ఎక్స్పైర్ అయిపోతుంది. మరి వాడికి జాబ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక పక్క గవర్నమెంట్ జాబులు కనుక ఎలిజిబుల్ అయితే వీడు అవి కూడా పోతున్నాయి. అప్పుడు వాడు ఏం చేయాలి? సో అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా సమీక్షించి వీళ్ళు ఏం చేశారు, ఈ ప్రపోజల్ని పెట్టారు. ఇప్పుడు దీని ప్రకారం అనుకోండి, ఈ సర్టిఫికెట్ ఏదైతే ఉంటుందో అప్లై చేసుకుంటే ఆ సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. అప్పుడు ఈ రీఎంబర్స్మెంట్ మధ్యలో వదిలేసి పోతాడు కదా. సో ఇతను ఈ సర్టిఫికెట్తో పాటు ముందు నిన్న ఒక వీడియో పెట్టాను చూడండి, అది రూల్స్ ఏంటని, నిన్నో మొన్న పెట్టినట్టు నా రూల్స్ ప్రకారం ఉంటాయి, ఆ రూల్స్ చూడండి. ఈ సర్టిఫికెట్తో పాటు 10th ఇంటరు లేకపోతే 10th డిప్లొమా సర్టిఫికెట్లు ఏమన్నా ఉంటే అవి కూడా వీళ్ళకి ఇచ్చేస్తారు. కాబట్టి సో ఇక ప్రాబ్లం అయితే ఉండదు మ్యాక్సిమం స్టూడెంట్స్కి. అయితే వీళ్ళు ఎలిమినేట్ అయిపోయాడు అనుకో, సెకండ్ ఇయర్కి వెళ్ళిపోయాడు అనుకోండి, వీడు ఈ సెకండ్ ఇయర్కే నాకు తెలిసి సెకండ్ ఇయర్కి ఇస్తారు. అదే సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ అయిపోయినా కూడా హాఫ్ క్రెడిట్ సిస్టమ్కి ఇచ్చాడు అనుకోండి, హాఫ్ క్రెడిట్ తెచ్చుకుంటే సెకండ్ ఇయర్కైనా ఇచ్చేసారు అనుకుందాం. అప్పుడు వీడికి రీఎంబర్స్మెంట్ థర్డ్ ఇయర్ 4th ఇయర్ ఇచ్చే పని ఉండదు కదా. ఆ మిగిలిన డబ్బులు ఎవరైతే చదువు కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి ఆ రీఎంబర్స్మెంట్ నిధులు రిలీజ్ చేస్తే వాడి సర్టిఫికెట్లు వాడికి విత్ ఇన్ టైం వచ్చేస్తాయి. అనవసరంగా వీటికి పెట్టే వాటికి ఖర్చులు తగ్గుతాయి అన్న ఉద్దేశంలో ఈ ప్రపోజల్ను కొంతమంది ప్రపోజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ ప్రపోజలు మరి డిప్లొమాది ఎలాగా ఇంప్లిమెంట్ చేశారో అలా ఇంప్లిమెంట్ చేస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు కౌన్సిలింగ్ టైము అంతా కూడా సైలెంట్ అయిపోయారు, దాని గురించి ఎక్కడా కూడా డిస్కషన్ లేదు. ఇదే కనుక జరిగితే మనం అనుకున్న రూల్స్ అన్నీ కూడా దీనికి అప్లై చేయడానికైతే 100% ఉంటాయండి. కానీ దీన్ని నమ్ముకొని ఉంటే మాత్రం మీరు బలైపోతారు. ఎందుకంటే ఇప్పుడు కమిటీ మీటింగ్ పెట్టి రివ్యూస్ చేస్తారు, రీసెర్చే ఇక దాని గురించి 10 మందిలో 7 ఒక రకంగా మాట్లాడితే మిగతా 3 మాత్రమే దీన్ని సపోర్టివ్గా మాట్లాడతారు. ఆ 7 ఎందుకు మాట్లాడరంటే వాళ్ళంతా కూడా ప్రైవేట్ యాజమాన్యాలను కలిసి మీటింగ్ చేస్తారు కాబట్టి, మీటింగ్ పెడతారు కాబట్టి, డిస్కస్ చేస్తారు కాబట్టి ఇదన్నమాట. ఓవరాల్గా స్టూడెంట్ స్ట్రగుల్ గురించి ఇదంతా.